హలో అండి, ఈ వీడియోలో దొండకాయ పల్లి ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ఈ దొండకాయ ఫ్రై పప్పుచారుతో కానీ, సాంబార్ రసంతో కానీ లేదా ఏవైనా కర్రీస్తో పాటు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో దొండకాయ పల్లి ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. Please do subscribe and click on the bell icon for latest videos from cooking recipe. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పుని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే మినపప్పు 1 టీ స్పూన్ వేసి పప్పులు రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 4 ఎండుమిర్చి వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు జీలకర్ర అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేస్తే పల్లీలు సరిగా వేగవండి, అందుకే ముందు పప్పులని ఫ్రై చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లపడనివ్వాలి. ఆ తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెష్గా ఉన్న దొండకాయల్ని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. మరి సన్నగా కట్ చేసుకోవద్దండి, లేదా ఫ్రై చేసుకునేటప్పుడు ముద్దగా అయిపోతాయి. ఇలా చక్రాల్లాగా మరీ సన్నగా కాకుండా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ లేదా బౌల్ని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఈ దొండకాయ ఫ్రైకి కొంచెం నూనె ఎక్కువగానే ఉంటే రుచిగా ఉంటుంది. నూనె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలు పైన పొట్టు కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 3-4 పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కల్ని బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ పైన 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయడం వల్ల అన్ని దొండకాయ ముక్కలకి సరిగా వేడి తగిలి త్వరగా కుక్ అవుతాయి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి 5 నిమిషాలు దొండకాయల్ని మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి మరో 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు మనం పల్లి మసాలా పొడిలో కూడా వేసుకున్నాం కదా, సో ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకొని మీ రుచికి సరిపడ ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు దొండకాయలకి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత దొండకాయలు దాదాపుగా ఉడికిపోయాయి కదా, ఓసారి కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లి పొడిని మొత్తం వేసుకోవాలి. పల్లి మసాలా పొడి అంతా దొండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మసాలా పొడి వేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పొడి మాడిపోయి రుచి సరిగా ఉండదు. ఈ ఫ్రై కోసం లేత దొండకాయలు అయితేనే బాగుంటాయండి. కాస్త పండినట్టు ఉండే దొండకాయలు అయితే ఈ ఫ్రై చేయడానికి బాగోవు. చివరగా మనం నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసి ఇంకొక 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, రుచికరమైన దొండకాయ పల్లి ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా కుకింగ్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.